అందరికీ నమస్కారం. అందరికీ ఈరోజు హ్యాపీ డే, ఆనందకరమైన రోజు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం తాత్కాలికమైనది, ఆనందం శాశ్వతమైనది. సంతోషం భౌతికంగా దొరుకుతుంది, ఆనందం మనో సంబంధమైనది, మానవ సంబంధాలను నిలిపేది. ఆనందం అనేది ఒక పుస్తకం చదివినప్పుడు రావచ్చు, పసిపిల్ల నవ్వును చూసి మురిసినప్పుడు రావచ్చు, ఒక పువ్వు విరిసినప్పుడు రావచ్చు. ఆ ఆనందం అనేది శాశ్వతంగా ఉండాలి అని అంటే ముందు కుటుంబం, వ్యక్తి మొదట తను ఆనందంగా ఉంటూ ఆనందమయ జీవితం కోసం తను ఏం చేయాలి, తన పిల్లలు, తన కుటుంబం, ఆ కుటుంబం సమాజంలో ఒక భాగం, ఆ సమాజమే మన దేశంలో ఒక భాగం. అలా భారతదేశం, యావత్ భారతదేశం అలా ఆనందమయంగా ఉండాలి అని అంటే మేము పాఠాలు చెప్పి మా తోవలో నడిచి వస్తున్న మా పిల్లలు మనం సంతోషంగా ఉందాము, మన తోటి వారిని సంతోషంగా ఉంచుదాము. ఎప్పుడు అంటుంటాను చూడు, అందరం ఆనందంగా ఉండాలి, అందులో నేనుండాలని. అలా ఉండడం కోసం మంచి ప్రమాణాలతోని, విలువలతో కూడిన జీవితాన్ని ఎవరికైనా సరే, ఒక విద్యార్థిగా తన పాత్ర సక్రమంగా పోషించాలి, ఒక తల్లిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఎవరు వారి స్థానంలో వారి నియమాలను అనుసరించి వారి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినట్లయితే యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఆనందమయంగా ఉంటుంది. ఆనందో బ్రహ్మ అన్న మాటకు అర్థవంతంగా ఉంటుంది. ఈరోజు మీకందరికీ శుభాశిస్సులు అందిస్తూ ఆనందమయ జీవనంలో మనం అందరం నడిచి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.